దగ్గరలో ఉంటాయి ఆర్మేనియా, అజర్బైజాన్. ఇద్దరికి మధ్యన సైద్ధాంతిక ఘర్షణ ఉంది. ఓ రకంగా రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంది. లైక్ ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మనకి పాకిస్తాన్కి ఉన్నటువంటి తరహాలో ఉంది. ఆర్మేనియాకి రష్యా ఆయుధాలు సరఫరా చేస్తుంటుంది. అజర్బైజాన్కి టర్కీ, అమెరికా సహకరిస్తూ ఉంటుంటాయి. అయితే రష్యా ఈ మధ్యన యుద్ధంలో దిగడంతో ఆర్మేనియాకి ఆయుధాలు సరఫరా చేసేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్లే వాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి స్థితిలో ఆర్మేనియా ప్రపంచంలో ఇంకెవరు అమ్ముతారు అన్నప్పుడు చైనావి అంత ఉపయోగపడేటటువంటిది లేదు. వాళ్ళ భౌగోళిక స్వరూపానికి పనికిరావు. భారత్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయుధాలు తయారు చేస్తున్న దిశలో భారత్తో ఒప్పందాలు చేసుకుంది. తాజాగా ఆర్మేనియాకి గత 3 ఏళ్లలో మన దగ్గర నుంచి ఇప్పటికే 12 ATAGS శతఘ్నుల్ని దిగుమతి చేసుకుంది. వాటి పనితీరు అద్భుతంగా ఉన్న నేపథ్యంలో మరొక 80 కావాలని కోరడం, తద్వారా భారత ఆయుధాలు భారత్ అయితే ఇస్తుంది. ఎందుకంటే అజర్బైజాన్ టర్కీ మనతో ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి దానికి బుద్ధి చెప్పడం కోసం